ఈ సర్వేలన్నీ కూడా వెనకటికి పెట్టుబడిదారుల విధానం లాక ఈరోజు ఎవరు అమౌంట్ ఇస్తే వాళ్ళకు తయారైంది. ఇప్పుడు కేకే సర్వే మొన్న వచ్చింది. కేకే సర్వే మొన్న 2023 నవంబర్ ముందు ఏం చెప్పింది? మనకు 99, 100 వస్తుందని కేసీఆర్ గారు చెప్పింది. ఎంత వచ్చింది? 39 వచ్చినాయి. అదేవిధంగా 2024 ఏప్రిల్లో మరి మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏం చెప్పింది? 12 వస్తాయని చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి. ఎన్ని వచ్చినాయి? 0 వచ్చింది. కాబట్టి విద్యావంతులారా, వివేకవంతులారా, విజ్ఞానులారా, జూబ్లీహిల్స్ వైపే మొత్తము ఈ రాష్ట్రం దేశాలు మొత్తం చూస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, ఒక ఉద్యమకారులుగా విన్నపం చేస్తున్నాం, ఒక సామాజికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 11 సంవత్సరాలు స్వర్గీయ గోపినాథ్ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే మరి ఏం చేశారు? 9.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి రోడ్లు ఇప్పుడు ఎందుకున్నాయి? వర్షం పడుతుంది, మోకాల్లో నీళ్ళు వస్తున్నాయి, ఎందుకున్నాయి? ఈ నియోజకవర్గంలో ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ ఉందా? మరి అడుగుతున్నాం. నగరం నడిపడుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి స్లమ్ములు, బోరబండ, మరి రహమత్ నగర్, యూసుఫ్గూడ డివిజన్, మనం యూసుఫ్గూడలో ఉన్నాం. ఈ డివిజన్లన్నీ కూడా 88% కార్మికులు ఉన్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ షాపింగ్ మాల్లో పనిచేసేటువంటి చిన్నకారు, సన్నకారు జీతాలకు ఒక 5,000 నుంచి 15,000 దాకా పనిచేసుకున్నటువంటి పుట్టబోసుకున్నటువంటి కార్మికులు ఈ ప్రాంతంలో ఒకప్పుడు పీజీఆర్ గారు ఉన్నప్పుడు 60 గజాలు ఇదే శ్రీశైలం గారి యొక్క నాయకత్వంలో పీజీఆర్ గారు దీవిస్తే, మరి శ్రీశైలం యాదవ్ గారు ఇస్తే ఆ గుడ్డల బస్తీ పక్కన చూడండి, రాజీవ్ గాంధీ నగరు, పెద్దమ్మ నగరు, జక్కాయ బస్తీలో 60 గజాలకు పేదలు గుడిసెలు వేసుకొని బతికి ఈరోజు అద్భుతంగా ఉన్నటువంటి జీవనం సాగిస్తున్నారు. ఇవి కనిపిస్తలేవా? మరి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క గుడిసెని ఇచ్చిందా? ఒక్క 50 గజాలు ఇచ్చిందా? అడగండి. మీరు ఒక మీడియాగా లెజెండ్ టీవీ ద్వారా చెప్తున్నాం. లెజెండ్ ఎవరంటే పేదలకు ఇండ్లు ఇచ్చినవాడు లెజెండ్, పేదలకు సంక్షేమం ఇచ్చినవాడు లెజెండ్. మరి ఇప్పుడున్నటువంటి నవీన్ యాదవ్ గారు యువకుడు, ఒక బీ ఆర్కిటెక్చర్ అండి, చదువుకున్నవాడు, 10th ఇంటర్మీడియట్ కాదు, బీ ఆర్కిటెక్చర్ చదువుకున్న, ఫ్లూయెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, అదేవిధంగా ధారాళంగా మరి అన్ని భాషలు మాట్లాడతాడు. అంటే విజ్ఞానవంతుడు, ఎంత చదువుకున్నాడు, విజ్ఞానవంతుడు, వెల్ మేనర్స్ ఉన్న వ్యక్తి, అతనిపైన ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 2001 నుంచి 2009 వరకు శ్రీశైలం యాదవ్ అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ గారికి, నేను అప్పుడు విద్యార్థి విభాగం ఫౌండర్ సెక్రటరీ, నేను ఉద్యమకారిని, నాది ఎమ్మెల్యేఎల్బి. అయితే నేను ఇదే రాజీవ్ గాంధీ నగర్లో ఉన్నాం. అప్పుడు ఉండి వారి పీజీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి శ్రీశైలం అన్న సహకారంతో గుడిసెలేపిసి ఇల్లు కట్టిస్తున్న సందర్భంలో మేము కూడా ఆయనతో పాటు జాయిన్ అయినాం. మరి ఆనాడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమకారుడు అయిండు, బయటకు వస్తే రౌడీ షీటర్. అంటే మీ ఇంట్లో ఉన్నాడేమో, మీ ఇంట్లో ఉన్న రౌడీ షీటర్లేమో ఉద్యమకారులు, బయట పార్టీలో ఉన్నాడు రౌడీ షీటర్ల. విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీకి అన్నం పెట్టిండు, కారుకు డీజిల్ పోసిండు, కైతమ్మ పెళ్లికి డబ్బులు ఇచ్చిండు. మేమంతా సాక్షి, మేము ఉన్నాం కదా. ఆనాడు మేము 22-23 సంవత్సరాలు కొత్తలాడే వయసులో ఉన్నాం. మేము మా యవ్వనం అంతా మా చెమట చుక్క రక్తం మొత్తం దానికే అంకితం చేసినాం. దాని తర్వాత ఉద్యమకారులకు ఏమైంది? దాంతో శ్రీశైలం యాదవ్ అన్నకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మరి అవతల పార్టీలో ఉండి నీ అంత చూస్తాం, హైదరాబాద్కి వెళ్ళి తిరగని అన్న తలసాని శ్రీనివాస యాదవ్ రౌడీ షీటర్ కదా. మళ్ళీ ఈయన సడ్డగుడే కదా, ఇది సడ్డగుడే కదా. మళ్ళీ ఈయన రౌడీ షీటర్ అయితే, ఈయన కూలికోడు అయితే, మళ్ళీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు వాళ్ళ బిడ్డను, అన్న బిడ్డను ఎందుకు ఇచ్చారు? ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి ప్రేమిస్తారు కదా. ఇది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కదా. నవీన్ యాదవ్ గారికి వర్షనిచ్చారు, వర్ష యాదవ్ అమ్మని ఇచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళ బిడ్డనే కదా, వాళ్ళ రక్తమే కదా. కాబట్టి శ్రీశైలం యాదవ్ గారు కానీ, మీరు అన్నట్లు నవీన్ యాదవ్ గారు కానీ రౌడీ షీటర్లు అన్నట్లయితే, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీ కూతురిని తీసుకొని పో, మీ బిడ్డని తీసుకొని పో. మరి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, నా అల్లుడు, నా అయ్యకుడు రౌడీ షీటర్ అని. ఇవన్నీ గమనించాలండి. ఎన్ని రకాలుగా మాట్లాడినా, వాళ్ళ పార్టీ మనడం కోసం మాట్లాడినా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ మీరు బుడిద తల్లిన కూడా ఇక్కడ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మీరు తిరుగుతున్నారు కదా. ఈరోజు నవీన్ యాదవ్ రాత్రి 12 గంటలకు పిలిస్తే వస్తాడు, బుల్లెట్ మీద వస్తాడు. మళ్ళీ అతను అభ్యర్థి, ఆమె మన సోదరిమనే సునీత గారు పుట్టడు దుఃఖంతో ఉంది, భర్త చనిపోయాడు, ఇప్పుడు పిల్లలు అనాథలు అయినరు. ఆ పిల్లలకు రక్షణ, ఆ పిల్లలకు పెళ్లి చేసి చదువు చెప్పే బాధ్యత తల్లిగా ఉంటుంది.
రాజకీయంలో వచ్చి ఎమ్మెల్యే అయితేనే వాళ్ళ సమస్యల పరిష్కారం కాదు. అట్లా అనుకుంటే అయితే పట్టాల సునీత ఉంది, అట్లా అనుకుంటే అయితే మళ్ళీ సబితా రెడ్డి గారు ఉన్నారు. మరి వాళ్ళ భర్త వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు కన్నీరు కార్చకుండా ధైర్యంగా ముందుకు వచ్చిండ్రు. ఈరోజు ఆయన కన్నీరు, ఆమె కడుపు కోత ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తగులుతాయి. బీఆర్ఎస్ పార్టీ తగులుతాయి అవి. ఎందుకంటే ఒక కన్నీరు చుక్క కార్చిందంటే ఎన్నడూ బయటకు రాని ఆమె బయటకు వచ్చి అందరిని చూసిన తర్వాత ఆమె కన్నీటి పరమంతం అవుతుంది. బట్ ఇట్లా కాదు, సెంటిమెంట్కు ఓట్లు పడవు. సెంటిమెంట్తోనే దుబ్బాకలు నిలబడ్డట్టు సుజాత అక్క ఆమెను ఇబ్బంది పెట్టిండ్రు. ఆ రోజు మేము ఉన్నాం కదా, ఆ రోజు ఆమెకి ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవంగా సీటు మీద కూర్చోబెడితే మహిళ కూడా ఒక అధినేత అవుతున్నాయి కదా. ఇవన్నీ జెమిక్స్ ఆడుకుంటా, ఇవన్నీ తమాషాలు చేసుకుంటా ఈరోజు వందల కోట్లు ఈరోజు 300 కోట్లు ఖర్చు పెడతాం. ఉద్యమకాలకు ఇయ్యరు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తకు ఇంత బువ్వ పెట్టరు. వాడు ఆ రోగం వచ్చి హాస్పిటల్ పడితే పోనీక కాదు, సున్నిక రాదు. కానీ ఇప్పుడు 300 కోట్లు ఖర్చు పెడతాం. ఆ 300 కోట్లనే ఉద్యమకారులకు ఇస్తే, టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది, మహానుభావుడు. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మాదిరిగా ఆ దాంట్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు మరి వాళ్ళ సంక్షేమం, పిల్లల చదువు, ఆరోగ్యం చూస్తారు. అదేవిధంగా మీరు పెట్టి చేయొచ్చు కదా. ఎలక్షన్ కలెక్షనేనా? మీ బావబామర్లకు ఎప్పుడు ఎలక్షన్ కలెక్షనేనా? కాబట్టి ఒకటే మాట చెప్తున్నాం, సబ్బండ వర్గాలకు, ఒక బీసీ వర్గాలకు కాదు, ఒక ఎస్సీ వర్గాలకు కాదు, ఒక ఎస్టీ వర్గాలకు కాదు, ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు వెళ్ళి దాదాపుగా 9 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న ప్రజలు కూడా చెప్తున్నాం. వాళ్ళందరూ ఏం చెప్తున్నామంటే నవీన్ అన్న హస్తం గుర్తుకు ఓటేయండి, మీ అభివృద్ధిని మీరే సాధించుకోండి. ఎవరో వద్దు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని కాదు. మీ ఇంటి ముందర ఈయన కూత వేట్లున్నాడు, గట్టిగా ఒక ఫోన్ చేస్తే ఒక మెసేజ్ ఇస్తే వస్తాడు. ఈయనకు ఒక కార్పొరేటర్ కాలే, ఇంతకుముందుకు ఒక ఎమ్మెల్యే కాలే, ఒక ఎమ్మెల్సీ కాలే, అయినా కూడా మరి యంగ్ ఇండియా ఫౌండేషన్ పెట్టి మరి ఎంతోమందికి చదువు కోసం మరి ఆయన ఎంతో డబ్బులు వెచ్చించి దానం చేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా మొన్న దాదాపుగా 1200 మంది మరి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన ఒక అన్న. ఎవరు చేస్తారండి? ఈ రోజుల్లో స్వచ్ఛందంగా చేసేవారు ఉన్నారు. కరోనా టైంలో కూడా చాలామంది ఇదే బాగుంది మన కార్మికులకు, ఇదే ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గ్రాసరీ వంచిండు చిరంజీవితో పాటు. ఈరోజు సినీ ఫీల్డ్లో కూడా ఉన్నటువంటి మరి సుమన్ గారు కావచ్చు, భానుచంద్ర గారు కావచ్చు, ఆలి గారు కావచ్చు, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాక్టర్, నటుడు, రియల్ నటులు వాళ్ళు కూడా ఈరోజు సంఘీభావం తెలుపుతూ నవీన్ అన్న గెలవాలి, నవీన్ అన్న వస్తేనే, నవయువకుడు వస్తేనే మన జుబ్లీస్లో ఉన్నటువంటి పేదల యొక్క ముఖంలో నవ్వులు, మరి ప్రతి ఇంటికి యొక్క సంక్షేమం ఉంటుందని ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడు ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్లల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ప్లస్ ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ కాబట్టి గతంలో కూడా ఇక్కడ చేసిన సేవా కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్ ఖచ్చితంగా 100% గెలిచే అవకాశాలు, మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే నవీన్ యాదవ్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, అతని మీద కుట్రలు జరిగే ప్రయత్నం చేస్తున్నాయి, ఎందుకంటారు? ఒకటి బ్రదర్, బయట సోషల్ మీడియా ఒకటి వాడుతారు వాళ్ళు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక్కసారి గ్రౌండ్లోకి, ఫీల్డ్లో, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గల్లీలో తిరిగే ప్రతి ఒక్కరికి నవీన్ వ్యక్తిత్వం ఏంది, నవీన్ ఎలాంటి వ్యక్తి అనేది తెలుస్తున్నది. ఎందుకంటే నవీన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉండదు, గతంలో 2 సార్లు కూడా నిలబడ్డాడు. అలాంటి క్యారెక్టర్లు ఉండి అవంటే పబ్లిక్ రిలేషన్లో ఉండడు, పబ్లిక్ రిలేషన్లో ఉండి అలాంటి పనులు చేయడు. వాళ్ళకి ఏంటంటే ఒక ముద్రేసి లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటే ఒకటి, యువతలకు వస్తే ఒకటి అనేది ఒక ఆ ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న కాదు. మేము ఈడ లోకల్లో తిరుగుతున్నాం కాబట్టి ఏ ఓటర్ దగ్గరికి ఏదైనా పోయినా కూడా మా బిడ్డే అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఆ పిల్లగాడు మా కళ్ళ ముంగల పెరిగిండు, మాకు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతో చెప్తున్నాడు. కాబట్టి బయట వాళ్ళు ఏదైతే ఆ సోషల్ మీడియా స్క్రోలింగ్ కానీ 100% కుట్రజాలే ప్రయత్నం ఇది. చాలా క్లీన్ ఇమేజ్ తోటి సరే. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుల మీద ఉంటే ఆ కేసులు ఆ వ్యక్తిగతం కాదు, అవతల మీద కూడా అవతలకు ఏదైనా పని చేసినప్పుడు కూడా అలాంటి కేసులు ఏమైనా ఉండొచ్చు. కానీ నవీన్ అనే వ్యక్తి అరాచకమో లేకపోతే గుంజుకుంటాడు అనే ఉద్దేశం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు లేదు. దాంట్లో
అది ఈ నవీన్ వ్యక్తిగత క్యారెక్టర్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే బయట సోషల్ మీడియాలో చేసే, ఎందుకంటే ఇప్పుడు చెట్లు మనం రాళ్ళు దేనికి వేస్తాం, మంచి కాయలు కాసిన చెట్టుకి వేస్తాం. ఇప్పుడు దీపక్ రెడ్డిని కూడా అంటలేడు, ఎందుకంటే ఏంది లేదు ఆయన తీయడానికి. ఈయన ఎందుకు అంటారు అంటే 100% గెలుస్తాడు వ్యక్తి కాబట్టి ఏదైనా ఒకటి బదనాం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే రిలీజ్ అయింది, కేకే సర్వేలన్నీ బీఆర్ఎస్కు ఫేవర్గా ఉన్నాయి. మరి ఎట్లా గెలుపు సాధ్యమవుతుంది? ఇప్పుడు వాళ్ళు సర్వే చేసిర్రో మరి ఆడ ఇంట్లో కూర్చొని రాసుకున్నారో లేకపోతే ఏం చేసిరో తెలియదు. ఫీల్డ్ మీద తిరిగేటోళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతున్నది, క్లియర్ ఎడ్జ్ ఉన్నది. నవీన్కి ప్రతి డివిజన్లో కూడా యూసుఫ్ డివిజన్ ఏంది, బోర్బండ్ ఏంది, రెహమద్ నగర్ ఏంది, ప్రతి డివిజన్లో కూడా క్లియర్ ఎడ్జ్ ఉన్నది. వాళ్ళు ఈ సర్వేలు చేసి బయట పెట్టో లేకపోతే ఇంకోటి ఏదో బయట పెట్టో 100 ఓట్లని ఏదో మలపాలనే ఉద్దేశంతో ఏదో చేస్తారు. కానీ ఓటర్ చాలా క్లారిటీ ఉన్నాడు. నవీన్ యాదవ్ను 100% మంచి మెజార్టీతో గెలిపేనిక ఫుల్ క్లారిటీ మీద ఓటర్ ఉన్నాడు. అన్న ఎట్లుంది జూబ్లీ హిల్స్ గడ్డ మీద అంతా కాంగ్రెస్ ప్రచారమే బాగుందండి. కాంగ్రెస్ గెలవబోతుంది. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళినా కానీ ప్రతి ఓటర్ కూడా కాంగ్రెస్ ఓటేయాలి, కాంగ్రెస్ మంచి పనులు చేస్తుంది. నవీన్ యాదవ్ లోకల్లో ఉంటాడు, మనకు అన్నిటికీ మనకు అందుబాటులో ఉంటాడని చెప్పి ప్రతి ఓటర్ కూడా అంటున్నారు. కాంగ్రెసే గెలిచే అవకాశం 100% ఉంది. కాంగ్రెసే గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరలేదు, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బొంద పెడతారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. అవన్నీ ఏం లేవండి, మస్తుగా మాట్లాడుతుంటారు బీఆర్ఎస్ వాళ్ళు, చెప్తుంటారు బట్టగాల్చి మీదేస్తారు కాబట్టి వాటికి అవన్నీ ఏం లేవు. అది అధికారంలో లేదు కాబట్టి అధికారంలో ఉన్న మీద ఏదో ఒకటి అంటుంటారు. అది కామనే కదా, రాజకీయ నాయకులు మాట్లాడుకునే విషయాలే కాబట్టి అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ గెలుస్తుంది 100% పక్కా. అన్న ఒక విషయం, అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే బెటరా, అధికారంలో లేని పార్టీకి ఓటేస్తే బెటరా? ఏ పార్టీకి ఓటేస్తే ప్రజలకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది? అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందండి. అధికారం లేని పార్టీకి ఓటేస్తే గెలిచినా ఒకటే, గెలవకున్నా ఒకటే. గెలిచినా కానీ ఇంట్లో ఉండాలి కదా. అధికారం ఉన్న పార్టీ గెలిచినా లేని వాళ్ళకు నిధులు ఇవ్వరు కదా. అధికారం ఉన్న పార్టీ గెలిస్తేనే 100% డెవలపింగ్ అవుతుంది, నిధులు ఇస్తారు. జూబ్లీ హిల్స్ కూడా డెవలప్ అవుతుంది, చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా అంటారు. నవీన్ యాదవ్ అయితే మంచోడేనండి, లోకల్లో ఉంటాడు కాబట్టి లోకల్లో మంచి వ్యక్తే, చాలా మంచి వ్యక్తేనండి నవీన్ యాదవ్. అన్నిటి కూడా ఆదుకుంటాడు కాబట్టి చాలా మంచి వ్యక్తే. అన్న గెలిపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు, గెలుపు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సర్వేలన్నీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. ఎట్లా మరి మీకు గెలుపు ఎలా సాధ్యం? ఏ సర్వే? కేకే సర్వే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న పర్సన్. కేకే సర్వే అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సర్వే. దాంట్లో ఏముంటుంది? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము ఓడిపోతామని సర్వే చేసుకుంటారా? నేను అంటున్నా కదా, టీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది మర్చిపోకల్లా, అది ఇంపాసిబుల్, అసాధ్యమైనటువంటి విషయం. ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినా ఇక్కడ గెలిచేటటువంటి ఛాన్స్ లేదు. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు నామినేషన్ వేసారు కానీ కలిసి పోటీ చేస్తున్నారు. చివరి 3 రోజుల ముందు బీజేపీ మొత్తం బీఆర్ఎస్ కోటేయమని చెప్తుంది, లేదా బీఆర్ఎస్ మొత్తం బీజేపీ కోటేయమంటే చెప్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అట్నే చేశారు కదా, కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ లేదు. మేము కంప్లీట్ 100% ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 4 లక్షల మంది ప్రజల్ని అప్పీల్ చేస్తూ వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉన్నాం, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, గతంలో బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి వాళ్ళు, బీజేపీకి ఇచ్చినటువంటి మిత్రులు కూడా నవీన్ యాదవ్ మా బిడ్డడు, మా బస్తీ బిడ్డ, మా మధ్యన పుట్టినోడు, మా కోసం పనిచేసినోడు, మా కోసమే గత 30 సంవత్సరాలుగా వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్నాడు, వాళ్ళ కుటుంబం పనిచేస్తుంది, కాబట్టి ఆయన కాపాడుకోవడం, ఆయన గెలిపించుకోవడం మా బాధ్యత అని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఈసోగుట్ట డివిజన్లో తిరుగుతూ ఉన్నాం. ఏ ఇంటి కన్నబొండి ఆ ఇంట్లో ఆయనకు పరిచయం లేనటువంటి వ్యక్తి లేడు. వాళ్ళతో సాయం తీసుకోవడం, వాళ్ళకి సాయం చేయడం, ఇట్లా పరస్పర దోస్తానా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఈ బస్తీలలో రెహమత్ నగర్కు పోయినా, బోరాబండకు పోయినా, ఎక్కడికి పోయినా నవీన్ యాదవ్ అంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏం చేసిరు, ఏం చేయలేదు అనేటటువంటిది చర్చే లేదు ఇక్కడ. ఇవాళ ఈ 3 సంవత్సరాలు, నెక్స్ట్ 3 సంవత్సరాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎట్లా చేసుకోవాలనేటటువంటి ఆలోచన ప్రజలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సాధించేది ఏముంటుంది అని ప్రజలు డైరెక్ట్గా అడుగుతూ ఉన్నారు. మళ్ళీ పోయి కేటీఆర్తోనో ఇంకోళ్ళతో కలిసి నొల్లి చేసుడే తప్ప ఈ నియోజకవర్గం డెవలప్మెంట్కి వాళ్ళు ఏం పాటుపడేది ఏం లేదు కదా. గత 15 సంవత్సరాలు ఇక్కడ
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అధికారంలో ఉన్నాడు కదా, మాకు ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ జరగలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారే మున్సిపల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నాడు కదా, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నాడు కదా. మరి ఎందుకు ఈ నాలాలు క్లీన్ చేయలేదు, ఎందుకు ఈ రోడ్లు బాగు చేయలేదు, ఎందుకు ఇవాళ మురికికుంటలో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది? కాంగ్రెస్ వచ్చినాక ఈ నాలాల క్లీనింగ్ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నది? మరి కాంగ్రెస్ చేసిన పనిలో కూడా పావులవంతు పని 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు కదా అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చినాం, ఇంకా మేము కూడా పూర్తి చేయలేదు, కానీ మేము మొదలు పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ జూబ్లీ హిల్సే కదా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ వర్షం పడితే కాలనీలు మురుగుతున్నాయి. మీరు కూడా తిరుగుతున్నారు, గల్లీ గల్లీ తిరుగుతున్నారు, గడప గడప తిరుగుతున్నారు. ఒక వర్షం పడితే జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది అసలు? చాలా దారుణంగా ఉన్నది. నేను అంటున్నాను, పెరిగిన జనాభా ప్రకారం ప్లానింగ్ ప్రకారం జరగాల్సినటువంటి ప్లానింగ్ జరగలేదు. దానికి ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉన్నది, ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్యూర్ ఉన్నది. దాంట్లో ఇప్పుడు మేము వచ్చినాక వెరిఫై చేస్తే ఇప్పుడు కృష్ణానగర్ కానీ మిగతా ప్రాంతాలు కానీ డ్రైనేజ్ పైపులు, వాటర్ పైపులు చాలా చిన్నగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెరిగిన సంఖ్య ప్రకారం ఆ సైజును పెంచలేదు. కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత ఒక సైంటిఫిక్ సర్వే చేయించి ఎటువంటి సైజులో ఆ పైపులు పెడితే ఫర్దర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేటటువంటి విషయం అధికారులతో చర్చించి దానికి ఉప ఎన్నికలు ఉన్నాయనే దాంతోనే మీరు ఈ అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. సేమ్ కంటోన్మెంట్లో కూడా ఇటువంటి హామీలు ఇచ్చారు, తర్వాత గెలిచిన తర్వాత పక్కకు పెట్టారు. ఇక్కడ కూడా అట్లా జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. ఆ కేటీఆర్ గారికి దిమాగ్ లేదు, మనకి బుర్ర పని చేయదు, ఆ బీఆర్ఎస్ నాయకులకు పని చేయదు. కంటోన్మెంట్కి మేము ఇచ్చినటువంటి హామీలు ఆయన అంటాడు, నిన్న 4,000 కోట్లు ఇచ్చుంటే నేను అసలు ఓట్లాడు కానీ 7,500 కోట్ల శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు కంటోన్మెంట్కి. తెలుసా? చదువుకున్నావు కదా, మున్సిపల్ మంత్రికి పనిచేసినావు కదా. ఒక్కటే రోడ్డుకు 4,200 కోట్లు, ఇంకో రోడ్డుకు సంబంధించి ఎక్స్పాన్షన్కు 1,500 కోట్లు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి పని మొదలైంది. ఒక టెండర్ కూడా మొదలైపోయింది. లోకల్ డ్రైనేజ్ పైపులకు సంబంధించి మిగతా పనుల కోసం 300 కోట్ల శాంక్షన్ ఆర్డర్స్ ఆల్రెడీ కంటోన్మెంట్ కాన్స్టెన్సీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ లాంటి చదువుకున్నటువంటి వాడు కూడా మూర్ఖుడుగా మాట్లాడితే ఆయన చదువుకున్న మూర్ఖుడు అనాలా, తెలియని దద్దం అనాలా, ఏమనాలా? ఆయనకు అర్థం కాకుండా అడుగుతా. నాకు ఇవాళ ఆయన చెప్పి నేను అడుగుతా ఉన్నాను, నువ్వు అన్నావు కదా నేను ఆర్డర్స్ ఇస్తా, శాంక్షన్ అయిన ఆర్డర్స్. కంటోన్మెంట్ కాన్స్టెన్సీలో 7,500 కోట్ల శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి కాగితాలు ఇస్తా. కేటీఆర్ తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? మరి నేను ఛాలెంజ్ చేస్తున్నా, చేయమని చెప్పండి. మేము ఇచ్చినటువంటి హామీ అమలు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఓట్ల కోసం చేయట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కోసం ఇచ్చినామా? ఎక్కడెక్కడైతే నాలాలు కబ్జా చేసిరో, ఎక్కడైతే చెరువులను కబ్జా చేసిరో, పార్కుల్ని కబ్జా చేసిరో తొలగించడం వల్ల కదా ఇవాళ గతంలో కంటే భయంకరమైనటువంటి వర్షం పడ్డ తర్వాత కూడా ఇవాళ కాలనీలు మునగకుండా గంట సేపట్లలో నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ వర్షాకాలంలో ఎక్కడన్నా గంటలు 8-12 గంటలు జామ్ అయినటువంటి పరిస్థితి చూసిరా? గతంలో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండే హైదరాబాద్ పరిస్థితి, ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎట్లుందో ఒకసారి చెక్ చేయండి. హైడ్రా గురించి మాట్లాడుతూ కారు కావాలా, బుల్డోజర్ కావాలా, జూబ్లీ హిల్స్ ప్రజలారా తేల్చుకోరని చెప్పి అంటే బలిసినటువంటి బుల్డోజర్లు, బలిసినటువంటి వాళ్ళ బెంగళాలు కూలగొట్టడం ఖచ్చితంగా. ఇప్పుడు రోడ్డు కట్టంగా చెరువు కబ్జా పెడితే కూలగొట్టకుంటే ఏమైనా ఇంట్లో పెట్టుకుంటారా? ఇప్పుడు చెరువులు నాలాలు కబ్జా పెట్టి పేదోళ్ళ గుడిసెలన్నిటి కూడా నీటిలలో ముంచుతున్నటువంటి వాళ్ళను సహించమంటావా? అంటే కేటీఆర్ ఎవరి పక్షాన ఉంటాడు? ఆయన ప్రజల పక్షాన లేడు, సామాన్యుల పక్షాన లేడు. సామాన్యులంతా కూడా పై ఓట్లు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళంతా కూడా అమ్ముడుపోయేటటువంటి బ్యాచ్ కింద చూస్తారు. అందుకనే వాళ్ళకి ఇప్పుడు కృష్ణానగర్ అన్నా కానీ, బోరాబండ అన్న, రహమత్ నగర్ అన్న, ఈ ప్రాంతాల ప్రజలంతా కూడా ఓట్లు అమ్ముకునేటటువంటి వాళ్ళ లెక్క కనబడతారు. కానీ మాకు ఓటర్ల లెక్క కనబడతలేరు, ప్రజల లెక్క కనబడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే రక్షకులు లెక్క కనబడతా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించి అభివృద్ధిని కోరుకునేటటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే ఒక యోధుల లెక్క కనబడతా ఉన్నారు. అదే తేడా కాంగ్రెస్కు, బీఆర్ఎస్ పార్టీకి. మేము ఆలోచిస్తున్నది ఒకటే, ఈ ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే సేవకుడు కావాలా, ప్రజల మీద పెత్తనం చేసి ప్రజల్ని దోసుకొని మీ భూములు కబ్జాలు పెట్టుకొని మీ దగ్గర వసూలు చేసుకొని సొంత ఆస్తులు కూడగట్టుకునేటోళ్ళు కావాలని తేల్చుకోండి. సొంత ఆస్తులను బెదిరించి రాయించుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది. కానీ ఇక్కడ ఇవాళ ఎవరైతే ఎదురు మాట్లాడిరో, ఎవరైతే నిలదీసిరో, అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ ఇక్కడ అభివృద్ధి చేసేటటువంటి సేవకులను తయారు చేసే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నవీన్ యాదవ్ ఇక్కడ ఖచ్చితంగా రేపు సేవకుడుగా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తాడు. ఎందుకంటే ఒక బీసీకి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఒక బీసీకి టికెట్ ఇస్తే ఎందుకు అతనిపైన ఆరోపణలు, కుట్రలు జరిగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే ఓడిపోతున్నామని. ఇప్పుడు ఎందుకంటే బీసీలు అంటే, ఎస్సీ ఎస్టీలు అంటే దొరలకు ఎట్లుంటుంది? ఆఫ్టర్ ఆల్ బీసీ వాళ్ళు వీళ్ళంతా మా పక్కన కూర్చుంటారా, మా ఎదురుగా వచ్చి కుర్చీలలో ఎమ్మెల్యేలు, ఎంపీలై సమానంగా కూర్చుంటారా అనే అహంకారాన్ని కలిగినటువంటి వ్యక్తి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. ఇలా తట్టుకోలేకపోతున్నారు ఒక బీసీ బిడ్డ గెలవనికి పోతుంటే. ఇప్పుడు బీసీల మీద కూడా బాధ్యత ఉంది కదా, ఎస్సీ ఎస్టీల మీద బాధ్యత ఉంది కదా. రాజ్యాంగ హక్కులు మీకు కాంగ్రెస్ పార్టీ చేరవేస్తుంటే ఆ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది గెలిపించుకోవడం ద్వారా ఖచ్చితంగా రాజ్యాంగ హక్కులకు మేము ప్రజలకు సేవ చేయగలుగుతాం అనేటటువంటి విషయాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకవైపు సమానత్వాన్ని కోరుకునేవాళ్ళు, రెండో వైపు ఆధిపత్యాన్ని కోరుకునేవాళ్ళు. కేటీఆర్, కేసీఆర్ లాంటి వాళ్ళు ఆధిపత్యాన్ని కోరుకొని, దొరతనాన్ని కోరుకొని, నియంతృత్వాన్ని కోరుకునేవాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారు, ఇక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు. ప్రజలు కూడా ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సమానత్వాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.